పోకో నుండి రీసెంట్గా మనకి పోకో X7 అండ్ X7 Pro అని చెప్పి రెండు మొబైల్స్ అయితే X సిరీస్లో లాంచ్ అయినాయి. సో ఈ వీడియోలో వాటిపైన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి, వాటికి ఉన్న కాంపిటీషన్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం పోకో X7 5G యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది అండ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. LPDDR4X RAM సపోర్ట్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇక ఇది మనకి 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇవి మనకి దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇది మనకి Android OS 14 తో వస్తుంది. 3 years వరకు OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారు. ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8+128GB బేస్ వేరియంట్ 21,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ 8+256GB టాప్ వేరియంట్ 23,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇక ఇది మనకి Vivo Y300 తోనైతే డైరెక్ట్ కాంపిటేట్ అవుతుంది. రెండు మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంటాయి. సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి అండ్ కెమెరాస్ దగ్గర రెండు మనకి సేమ్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. మనం కెమెరాస్ ని డైరెక్ట్ వాడకుండా కామెంట్ చేయలేం. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి పోకోలో కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే ఉంది కంపేర్ టు వివో. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి పోకోలో బెటర్ బ్యాటరీ ఉంది 5500 mAh. అదే మనకి వివోలో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. బట్ మనకి వివోలో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అదే మనకి పోకో 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఇది మనకి డిఫరెన్సెస్ అయితే. సో రెండిట్లలో మనకి పోకో అయితే కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ప్రాసెసర్ పరంగా అయినా డిస్ప్లే పరంగా అయినా. సో ఏదైనా కానీ పోకో మనకి కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోకో X7 Pro 5G గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది కూడా మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే సైజ్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మనకి AMOLED స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 3200 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. సో ఇందులో వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే పెట్టలేదు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లైక్ ఆ 2 మెగాపిక్సెల్ ఎట్లా వేస్ట్ కాబట్టి డ్యూయల్ కెమెరా సెటప్ తో రావడం చాలా బెటర్. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 6550 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక ఇది కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 3 years వరకు OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ ప్రైజెస్ వచ్చేసి 8+256GB వేరియంట్ బేస్ వేరియంట్ 27,999 ప్రైస్ అయితే ఉంది. 12+256GB సో ఇది టాప్ వేరియంట్ 29,999 ప్రైస్ అయితే ఉంది. Redmi Note 14 Pro Plus 5G తో అయితే కాంపిటేట్ అవుతుంది. సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే డిస్ప్లే వైజ్ సో మనకి పోకోలో కొంచెం బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది కంపేర్ టు రెడ్మీ. అండ్ రెడ్మీ మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో కంపేర్ టు పోకో రెడ్మీలో బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది డిస్ప్లే వైజ్ గా. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మనకి పోకో అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రెండిట్లో కంపేర్ చేసుకుంటే బెటర్ చిప్ సెట్ అయితే ఉంది పోకోలో. అండ్ పోకోలో మనకి బెటర్ ర్యామ్ స్పీడ్ ఉంది, స్టోరేజ్ స్పీడ్ కూడా బెటర్ అయితే ఉంది కంపేర్ టు రెడ్మీ. కెమెరాస్ మనకి కొంచెం రెడ్మీలో అయితే మంచి కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కంక్లూడ్ చేయాలంటే కెమెరాస్ కోసం మీరు ఒకవేళ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం రెడ్మీకి వెళ్ళండి. అండ్ లేదు మనకి గేమింగ్ కావాలి అట్లాగే కొంచెం మంచి పిక్చర్స్ డీసెంట్ పిక్చర్స్ వస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం పోకోకి వెళ్ళండి. అండ్ రెండింటికి మనకి 4000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. రెడ్మీ మనకి 4000 రూపీస్ హయ్యర్ ప్రైస్లో అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే మైండ్లో ఉంచుకోండి. సో ఇవి మనకి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. వీడియోలో అనిపించిందని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.